మీరు మాట్లాడుతూ వెళ్ళిపోతారు. ఓం అందరికీ నమస్కారం అండి. ఈనాటి భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం ద్వారా కోవెల సుప్రసన్నాచార్య గారి సాహిత్య వివేచన గురించిన 14వ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న కాంప్లిమెంట్ని నేను మీకు అందరికీ చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుతూ సుప్రసన్న గారు ఒక మాట అన్నారు, భారత భారతి అక్షరార్చన సమూహం ఈ రెండు పద్య ప్రాభవాన్ని కానీ ప్రాచీన సాహిత్య వైభవాన్ని కానీ ఉన్నతీకరించే ప్రయత్నంలో వాళ్ళు కృతకృత్యులవుతున్నారనేది వారి యొక్క కాంప్లిమెంట్. ఇది మీ అందరితో నేను పంచుకోవాలని చెప్పేసి ముందుగా మీకు చెప్తూ ఉన్నాను. తర్వాత వచ్చిన దాదాపు 14 మంది ఇప్పటి వరకు జాయిన్ అయ్యారు. మీరు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మన ఆనవాయితీ ప్రకారము కుందావచల వారి ప్రార్థనా గీతం, తర్వాత గిరిజా మనోహర్ గారి అధ్యక్షోపన్యాసంతో మనది స్టార్ట్ అవుతుంది. కుందావచల వారు మీరు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీంకారీం ముఖపంకజాత విజితయణాంకార్బుదాం భాంకితాం ఝంకారి భ్రమరాలకాం గతి నిరాటంకాం లతత్కింకిణీం పుంకారాకుళవైరిణీం విగత పంకాంకార్చితాం శంకరీం ఓంకారాం కణవేదికాం భగవతీం సరస్వతీం భావయే. సార్ మీరు అన్మ్యూట్ చేయండి. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మాన్య గురువర్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు కూడా మన మధ్యలోకి వచ్చారు. వారన్న మాట అంటే పద్య ప్రాభవాన్ని గురించి భారత భారతి ఈ అక్షరార్చన వాక్స్థలి సమూహాలు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సాధారణంగా తెలుగు పద్యానికి 1000 ఏళ్ల చరిత్ర ఉన్న మన ప్రాంతంలో ఈ మధ్య దానికి సంబంధించినటువంటి చాలా కాలం నుంచి ఒక 2-3 దశాబ్దాల నుంచి అంతగా ప్రాభవం కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్దలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి ఆశీస్సులు కూడా మాకుంటాయని ఆశిస్తూ ఇవాళ దాదాపు 14 వారాలుగా నిరాఘాటంగా సాగుతున్న సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో ఆత్మీయ మిత్రుడు ఆగిపోయింది మాధవ, మీది కాదు, అక్కడే ఆగిపోయింది. ఇది గిరిజా మనోహర్ గారి దగ్గర. గిరిజా మనోహర్ గారి దగ్గర ప్రాబ్లం. చిత్రక నవలలు నన్నయ్య భట్టు, నారాయణ భట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి లాంటి అద్భుతమైన నవలలు రాసినటువంటి చారిత్రక నవలాకారుడైనటువంటి వారు. ఆ రోజుల్లో సాహితీ రంగంలో విశేష కృషి చేసినటువంటి వారి పేరు పైన వారి వారసులు నోరీ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ప్రతి సంవత్సరం కూడా అనేక విధాలైనటువంటి పురస్కారాలను అనేక కోణాల్లో శ్రమ చేసినటువంటి వారికి ఇస్తూ ఉంటారు. అది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం. మిత్రులు డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు గారు 2015లో ఈ గురు పురస్కారాన్ని అందుకున్నారు. దీనికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, రుకారం అంధకారాన్ని సూచిస్తే రుకారము దాన్ని నిరోధిస్తుంది అని ఒక మాట ఉంది. లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలను గురించి అవగాహన లేని వాళ్లకు దేవీ భాగవతం, రామాయణం, వెంకటాచల మహాత్మ్యం వంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి ప్రవచనాలు ఇచ్చి వాళ్లలో ఒక కొత్త చైతన్యానికి ద్వారాలు తెరిచినటువంటి మిత్రుడు డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు. అట్లాగే
బాగా ప్రసిద్ధి చెందిన మూక పంచశతి, శ్రీ విద్యా పంచదశ ఖడ్గమాల ఇట్లాంటి వాటి తెలుగులో వ్యాఖ్యానం రాసి తెలుగు వాళ్లకు అందించే ప్రయత్నం చేశారు. నల్లగొండ జిల్లా కేటపల్లి మండలంలో ఉన్నటువంటి కాసనగోడులో 19 ఆగస్టు 1954లో పుణ్య దంపతులు వాళ్ళ తల్లిదండ్రులకు జన్మించినటువంటి మిత్రులు డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఒకవైపు ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నత విద్యను కూడా కష్టపడి సాధించి తెలుగులోను సంస్కృతంలోను ఎంఏ చేశారు. వారి డిగ్రీ సైన్స్కు సంబంధించిందే కొంతకాలం సైన్స్ టీచర్గా కూడా పనిచేశారు. కానీ తరువాత జూనియర్ లెక్చరర్గా వారు తమ ప్రస్థానాన్ని దాదాపు డిగ్రీ కాలేజీ లెక్చరర్గా 2011లో పదవీ విరమణ చెందేంత వరకు కూడా ఆ పదవి నిర్వహించి దాంట్లో అనేక మంది విద్యార్థులకు మార్గదర్శనం చేసినటువంటి మిత్రులు. ప్రస్తుతం కూడా డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో, అంటే అది దూర విద్య, దానికి సంబంధించినటువంటి కన్వీనర్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తూ తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను, అంటే ఏవి అందిస్తే బాగుంటుంది తెలుగు వాళ్లకు అనేటువంటి విషయాలను వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. విశ్వనాథ నవలల్లో ఉన్నటువంటి మానవ సంబంధాల మీద పరిశోధన చేయడం, మామూలుగా విశ్వనాథ మీద పరిశోధన చేయడం అంటేనే అదొక బాగా అవగాహన ఉండి సాహిత్యం మీద మంచి పట్టుండి విశ్వనాథ సత్యనారాయణ గారికి సనాతన ధర్మం మీద ఉన్న విశ్వాసంతో దాన్ని అధ్యయనం చేస్తే తప్ప ఆయన హృదయం ఆవిష్కారం కాదు. దాదాపుగా 57 నవలలు రాసినటువంటి విశ్వనాథ వారు ఒక్కొక్క నవలలో ఒక్కొక్క విషయాన్ని తీసుకొని ప్రత్యేకించి అపురూపమైనటువంటి సనాతన ధర్మ సంప్రదాయాలను సమాజానికి అందించారు. దాంట్లో ఉన్నటువంటి మానవ సంబంధాలు, ముఖ్యంగా మన ధర్మంలో, మన ఆలోచనల్లో మానవ సంబంధాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనేది విశ్వనాథ వారి నవలలు చదివితే తెలుస్తుంది. ఆ అంశం మీద ప్రత్యేకమైన పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందినటువంటి వెంకటేశ్వర్లు గారు ఇదే భారతీయ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి విశ్వ హిందూ పరిషత్తు, జాతీయ సాహిత్య పరిషత్ వంటి సంస్థలతో, సరస్వతి విద్యాపీఠం వంటి సంస్థలతో ఘనిష్టమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి మిత్రుడు. ఇవాళ డాక్టర్ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి దీర్ఘ కవిత శివాభిసారిక, అది అద్భుతమైనటువంటి వచన కవిత. ఆ వచన కవిత, దీర్ఘ కవితను ఇవాళ మనకు దాంట్లో ఉన్నటువంటి విశేషాలని అందించడానికి మన మధ్యలోకి ఇచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సహస్రదళ పంకజే సకల శీతర మీరు మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ కంటే దయచేసి. అయ్యా వారణాసి వారు అన్మ్యూట్ కావాలి. హలో హలో. సహస్రదళ పంకజే సకల శీతరశ్మి ప్రభం వరాభయకరంబుజం విమలగంధ పుష్పాంబరం ప్రసన్నవదనే క్షణం విమలదేవతారూపిణం ప్రసన్నవదనే క్షణం విమలదేవతారూపిణం భజామి హంసద్వయం గురుపదారవిందద్వయం ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం
దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపద ఉజ్జద్ ఇందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తిత్వాం నమామి కామాక్షి. అక్షరస్థలి భారత భారతి సహృదయ వేదిక ఈనాటి సమావేశానికి వచ్చి శ్రోతలుగా ఉన్నటువంటి మాన్యులైనటువంటి పూజ్యులైనటువంటి పెద్దలందరికీ ప్రప్రథమంగా నమస్కారం చేస్తూ ఉన్నాను. ఒక సాహితీ సంస్కారాన్ని లోకానికి పంచటానికి నడుం కట్టినటువంటి సంస్థ కార్యకర్తలకి, దానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి రసజ్ఞులైనటువంటి మహానుభావులకి స్వాగతం పలుకుతూ, శివాభిసారిక కావ్యం మీద 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు, దొరికినందుకు, దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు కూడా భగవంతుడికి, ఆ గ్రంథ రచయితలకు, అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి నమస్కారం చెబుతూ, పూజ్యులు సుప్రసన్నాచార్య వారు ఈనాడు ఆంధ్రదేశంలో 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుకు పెద్ద దిక్కుగా నిలిచి ఉన్నటువంటి ఆచార్య శిరోమణి. వారి సాహితీ వ్యవసాయం అవిచ్ఛిన్నంగా 60 ఏళ్ల పైన కొనసాగుతూ వస్తూ ఉన్నది. అలాంటి వారు ఇటీవలి కాలంలో రచించినటువంటి దీర్ఘవచన కవిత శివాభిసారిక. వారు 2 అంచులు గల కత్తి. ఇటు సృజన వ్యాపారంలో, అటు విమర్శ వ్యాపారంలో రెంటిలో కూడా సాహితీ జగత్తును ఓలలాడిస్తున్నటువంటి వారు. ఇకపోతే సామాజికమైనటువంటి రంగంలో ఒక సాహితీవేత్తగా సమాజంలోని రుగ్మతలను చూచి ఆందోళన చెంది, బాధ చెంది, ఆర్తి చెంది వానికి తమదైనటువంటి పద్ధతి లోపల సాహిత్య పరిష్కారమే అనుకోండి, సామూహికమైనటువంటి ఇతర ప్రక్రియలే అనుకోండి, వాటి ద్వారా యథాశక్తి కృషి చేస్తున్నారు. ఇంతే కాకుండా అటు శాస్త్ర వాంగ్మయంతో ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యమే కాకుండా తత్వశాస్త్రాది ఇతర శాస్త్రముల యందు, అలాగే మతధార్మికమైనటువంటి
విజ్ఞానంలో లోతైనటువంటి గాఢమైనటువంటి విజ్ఞానాన్ని స్వంతం చేసుకున్నటువంటి మహానుభావులు. అలాంటి వారు విశ్వనాథ వారి మీద లోకానికి ఆ సాహిత్యం పైన చక్కని అవగాహన కలిగేటట్టుగా లోతైన విమర్శతో పాటుగా సాధారణమైనటువంటి ఇటు వైశాల్యము అటు లోతు ఈ రెంటిని కూడా సమన్వయం చేసుకుంటూ ప్రాచ్య పాశ్చాత్య దృక్పథాలకు సమన్వయ బిందువుగా ఉంటూ వారు చెప్పుకుంటున్నట్టుగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా సహవ్రతులుగా సమన్వయశీలిగా వారు సాహిత్య రథాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వారు. ఇకపోతే శివాభిసారిక వియోగ కావ్యం, విరహాన్ని తెలిపేటువంటి కావ్యం. వియోగం అంటే ఎడబాటు. ఎవరితో ఎడబాటు అంటే సాధారణంగా ప్రబంధ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఎడబాటు ప్రాపంచికమైనటువంటి వ్యక్తులలో, భార్యాభర్తల్లో కావచ్చు, ప్రియాప్రియుల్లో కావచ్చు ఏర్పడేటువంటి ఒక విరహ సంబంధమైనటువంటి ఎడబాటు తటాలున గుర్తుకు వస్తుంది. అలాంటిది కాకుండా వైయక్తికమైనటువంటి పరిధిలో ఉన్నప్పటికీ ఒక విపులమైనటువంటి భిత్తిక మీద వ్యక్తి తాను ఎక్కడ నుంచి జారి ఈ స్థితికి వచ్చినాడో మళ్ళీ ఆ బిందువుకు ఉద్గమించటానికి చేసేటువంటి ఒక విశేషమైనటువంటి అన్వేషణని ఈ శివాభిసారికలో ప్రకటించారు. మరో గొప్ప అంశం ఏమిటంటే, వారి దృష్టిలో ఇది సామాన్య అంశమే, ఈనాటి సాధారణమైనటువంటి ఆలోచన పరులకి వారి యొక్క సమన్వయ దృష్టి ఏదైతే ఉందో చాలా కొద్ది మందిలో కనపడేటువంటి సమన్వయ దృష్టి, లౌకికమైందైనా పారలౌకికమైందైనా, వారు అద్భుతమైనటువంటి సంప్రదాయ కుటుంబంలో అటు మాతామహ పరంగా ఇటు పితామహ పరంగా రెండు వంశాల్లో కూడా అద్భుతమైనటువంటి సంస్కారం గలటువంటి, ఇటు కవిత్వ సంస్కారము అటు మత ఆచార ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారము కలటువంటి కుటుంబం నుంచి వచ్చి పూర్వ జన్మల్లో సంతరించుకున్నటువంటి సంస్కార బలంతో అలా ఎదిగి సాహిత్యాన్ని ఒక పరమార్థం వైపు తిప్పుతూ సాహిత్య ప్రయోజనాన్ని భూమ్యాకాశాలకు లెక్క కట్టేటట్టుగా వ్యక్తి యొక్క లౌకిక జీవితానికి పారలౌకిక జీవితానికి ఒక వంతెన కట్టేటట్టుగా ఆ రకమైనటువంటి భావజాలంతో ఒక సంప్రదాయ భిత్తిక మీద వారు చక్కనైనటువంటి కృషి చేసిన వాటిల్లో మనం ఈరోజు అనుకునేటువంటి శివాభిసారిక ఒకటి. ఈ అంశం లోపల శివకేశవ భేదాన్ని కానీ ఇతర అంశంలో ఉండబడేటువంటి దైవత్వ సంబంధమైనటువంటి భేదాన్ని కానీ మనకు ప్రాచీన కాలం నుంచి కూడా ఒక సమన్వయ దృష్టితో చూసినటువంటి ప్రవాహము ఉన్నది. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అంటూ వేదం చక్కనైనటువంటి ఒక
సూక్తాన్ని చెప్పింది. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఇది అమృతత్వాన్ని పొందించటానికి శివ విష్ణువుల యొక్క అభేదాన్ని చెబుతూ చెప్పినటువంటి ఒక మాట. యౌగికమైన అర్థంలో తీసుకున్నప్పుడు సాధారణమైనటువంటి వేదార్థం ఉంటుంది. మనకు అది ఆరాధన సంప్రదాయాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు, తిక్కన గారైతే కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసి త్వం. అయ్యా, నీకు పుర్రెల మాల ఇష్టమా, కౌస్తుభరత్నం ఇష్టమా స్వామి అంటూ అటు శివపరంగా ఇటు విష్ణుపరంగా స్వామిని స్తుతించినటువంటి వారే. అభ్రంకశంబైన ఆలపోతులని తండు పెంచినాడి తండు త్రుంచినాడు అంటూ అదే వరుసలో వచ్చినటువంటి నాచన సోమన దాన్నే అనుసరించినాడు. మహానుభావులు, తపస్సులు, ఆచార్యవర్యులు అయినటువంటి వాళ్ళు శైవావయం నఖలు తత్ర విచారణేయం పంచాక్షరే జపపరాని తరాంతధాపి చేతో మదీయం అతసీ కుసుమావభాసం స్మేరాననం వ్రజతి గోపవధూ కిశోరం అంటూ ఒక ఆరాధ్య దైవంలో ఉండబడేటువంటి ఒక సమభావాన్ని వెలిబుచ్చిన వారున్నారు. చాలా మహేశ్వరో వా హత జనార్దనో వా జగతామధీశ్వరే అంటూ నాకు భేద లవం కూడా లేదు అని చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు. ఈ రకమైనటువంటి వికృతి రాకుండా ఉండటానికి శివాయ విష్ణు రూపాయ అంటూ, ఎంతకాలం నేను భేదం చూడకపోతే అంతకాలం నాకు ఆయుష్ అనబడేటువంటిది వర్ధిల్లుగాక అంటూ చెప్పబడ్డటువంటి ఉన్నది. ఇంతే కాకుండా ఆచార్య సుప్రసన్నాచార్యుల వారు సంప్రదాయ పద్ధతులనన్నిటినీ అవలౌడన చేసి ఒక చక్కనైనటువంటి ఆత్మనిశ్చయానికి వచ్చి పంచాయతన అర్చనలు కానీ, షణ్మత స్థాపనకు సంబంధించినటువంటి సమానమైన ప్రాతిపదికలు కానీ, ఇవన్నీ కూడా ఒకే భగవంతుని గురించి చెప్పేటువంటివి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనబడేటువంటి ఒక భావనని దృఢం చేసి రాబోయే తరాలకు మార్గదర్శకులు నిలిచినారు. ఈ నిలవటంలో అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి పోకడలను పోయినారు. కవితాపరంగా తిక్కనాదులు, ఈనాడు ప్రధానంగా చెప్పుకోవలసి వస్తే విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి మహామనీషులు వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ తమదైన పాదముద్రలతో ఈ సాహితీ లోకానికి మార్గదర్శనం చేస్తున్నారు. సరి, ఇందులో ఈ అభిసరణం, శివాభిసరణం, శివుని గూర్చిన ఒక ప్రయాణం, ఒక ప్రసరణం, ఒక వ్యాప్తి అభిముఖంగా సరళంగా ఉన్నప్పుడు, వ్యాప్తి సర్వతోముఖంగా సర్వదిశాత్మకంగా ఉన్నప్పుడు, వ్యాప్తి కేంద్రముఖంగా అభి అనబడేటువంటి ప్రత్యయంతో, ఆ పద్ధతిలో ఆ కావ్య నామమే మంగళప్రదంగా కళ్యాణప్రదమైనటువంటి కేంద్ర బిందువు వైపు చేసేటువంటి ఒక కావ్యరూపమైనటువంటి వేదన ఆర్తిని ప్రకటించేటువంటి అక్షర సంపుటిని వెలిగించారు. ఇక్కడ ఆర్తి అనబడేటువంటి దానికి వారే చెప్పారు. ఆర్తి అనబడేటువంటిది జీవుడిలో ఘనీభవించి ఉంటుంది, ప్రతివాడిలో ఉంటుంది, ప్రతి జీవిలో ఉంటుంది,
ప్రకటం కావచ్చు, గుప్తంగా ఉండవచ్చు, ఉందని వాడికే తెలియకపోవచ్చు. ఆ ఆర్తి అనేది ఎప్పుడైతే ఉద్బుద్ధమవుతుందో, జాగృతమవుతుందో, అది కరిగిపోతుందో ఘనీభవ స్థాయి నుంచి, అప్పుడు ఒక రకమైనటువంటి వేదన, నేను ఈ కష్టంలో ఉన్నానే అనబడేటువంటి వేదన. ఏ కష్టం సాధారణమైన కష్టం కాదది. అక్షరమైన పదం నుంచి జారిపడి నేను నా తల్లికి దూరమైపోయి ఈ రకమైనటువంటి ఒక బంధనంలో చిక్కుకుపోయానే, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యత్ భవే అంటూ మనం సాధారణంగా అపరాధ స్తోత్రం చెబుతూ ఉంటాం. అక్షరమైనటువంటి పదభ్రష్టం అనబడేటువంటి అర్థం అక్కడ తీసుకున్నట్టయితే, అక్షర పదం నుంచి భ్రష్టమైనటువంటి పద్ధతిలో, తల్లి యొక్క ప్రేమకు దూరమైన పద్ధతిలో అనే భావనతో కనుక దాన్ని చూచినప్పుడు, ఇది ప్రతి వ్యక్తిలో కూడా ఎప్పుడో ఒకప్పుడు కలిగేటువంటి ఒక భావన. ఈ భావన ఆర్తి. ఈ ఆర్తి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దశలో ఉదయించవచ్చు. వయస్సుతో సంబంధం లేదు, సంఘటనలతో సంబంధం లేదు. ఆ రకమైనటువంటి పద్ధతి లోపల ఆచార్యుల వారు తమ ధర్మపత్ని వియోగం చెందిన తర్వాత విషాదమైనటువంటి ఒక వ్యక్తిగతమైన స్థితిని విషాద యోగంగా మార్చుకొని, ఆ విషాద యోగం నుంచి విచారణా యోగంలోకి, విచారణకు తత్వధారకు తత్వ ఆలోచనకు తేడా లేదంటారు రమణులు. ఆ ఆర్తి నుంచి, విషాదం నుంచి ఓ తత్వ విచారణలోకి తమ మనస్సును పైకి ఎగదన్నారు, పైకి ఎగరగొట్టారు. ఆ ఎగరగొట్టినటువంటి పద్ధతి లోపల మనకు మన అదృష్టవశాత్తు ఈ కావ్యం లభించింది. స్వామివారు పాల్కుర్కి సోమనాథుడు పుట్టినటువంటి గడ్డలో పుట్టినవారు. తెలుగు పదాలు కావివి వేదములతో సమానములు అని చెప్పి, ఆయన యొక్క సాహిత్య ప్రయోజనం ఏమైనప్పటికీ భాషాపరంగా ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి దానికి ప్రతీకగా నిలిచినటువంటి వారు. అలాగే తెలుగు వాళ్ళ పుణ్యాల పేటి అయినటువంటి పోతన్న గారి పట్ల భక్తిని, అద్భుతమైనటువంటి అంకిత భావాన్ని ప్రకటించి, ఆ భక్తి భావాలను ప్రోధి చేసుకుని తమదైన పద్ధతిలో వాటిని సాహిత్య రూపంలో వెలువరిస్తున్నటువంటి వారు. ఇంకా పోతే సార్ వినపడుతుందా? హలో, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. అలాగే స్వామివారి యొక్క ఆభిజాత్యం పెద్దది. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ విరహంతో, వియోగంతో ఎవరినీ పట్టించుకోకుండా అలా రాజవీధుల్లో ఒక కులాంగన వెళ్ళిపోతూ ఉంది అంటూ తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం చెప్పారు. కులాంగనైష అపి అథ రాజవీధి ప్రవిశ్య సంకేత గృహాంతరేషు విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంసా సంగమ్య సంగమ్య రసం ప్రసూతే. ఎంత విచిత్రంగా ఉంది. సాధారణమైన స్త్రీ కూడా కాదు, మరి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు లేనటువంటి స్త్రీ కాదు, కులాంగన. అద్భుతమైనటువంటి ఆభిజాత్యంలో ఉన్నటువంటి ఒక అంగన. కులాంగనైషాప్యధ రాజవీధి, ఏదో సందుగొందుల్లో కాదు, రాజవీధుల్లో ప్రవిశ్య సంకేత గృహాంతరేషు
రాజవీధిలో నడుస్తూ సంకేతంగా పెట్టుకున్నటువంటి, సంకేతం అంటే గుర్తు కదండి, తను తన ప్రియుడు కలుసుకోవటానికి ఫలాని దగ్గర మనం కలుసుకుంటాం అని పెట్టుకున్నటువంటి గుర్తు సంకేత స్థలం. ఆ సంకేత స్థలంలో విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంసా, పరపురుషునితోటి విశ్రాంతి చెందుతూ సంగమ్య సంగమ్య రసం ప్రసూతే, ఆయనతో కలిసి ఆనందాన్ని పొందుతూ ఉంది అనేటువంటి ఒక తాత్వికమైనటువంటి, మార్మికమైన, తాత్వికమైన అర్థం గలటువంటి అంశం మనకు తంత్రశాస్త్రంలో కనపడుతుంది. భాస్కరాచార్యుల వారు సంకేతపాలిని అనేటువంటి ఒక నామానికి వ్యాఖ్య రాస్తూ ఈ అంశాన్ని ఉటంకించారు. ఇక్కడ మార్మికంగా మనకట్లా పైకి కనపడేటువంటి అర్థం ఇదైతే, మనకు మార్మికంగా ఉండబడేటువంటి, తాత్వికంగా ఉండబడేటువంటి అర్థం ఏమిటంటే కులాంగన. కులాంగన అంటే కుండలినీ దేవి. కుల అంగన రాజవీధి. రాజు అంటే చంద్రుడు. ఆయన దారి ఏదంటే సుషుమ్న మేరుదండంలో ఉండబడేటువంటి కుండలిని మార్గము. దానిలో ప్రవేశించి ఆయా సంకేత స్థలముల యందు విశ్రమిస్తూ, సంకేత స్థలములేమిటి అంటే యోగ పద్ధతి లోపల మనకు వెన్నుపూసలో చివరికి ఉండబడేటువంటి మూలాధార పద్మం దగ్గర నుంచి శిరస్సు మధ్య భాగంలో వెళ్లి విరిసినటువంటి సహస్రదళ పంకజే సకల శీత రశ్మి ప్రభం, చక్కనైన చంద్రికలతోటి, చంద్రుడితోటి వెలిగిపోతున్నటువంటి సహస్రదళ పద్మం శిరస్సులో ఉంటే అక్కడ ఉండబడేటువంటి పరపురుషుడు, పరమశివుడు, ఆయనను కలుసుకోవటానికి వెళుతూ ఉంది. సాధకుని యొక్క ప్రయత్నం సఫలమైనప్పుడు అనేటువంటి అంశం అందులో చెప్పబడి ఉంది. దానిని ఈ వియోగమును, పతితో కలిగినటువంటి వియోగం, పతి అన్నప్పుడు ఇక్కడ ఏమిటి అంటే వ్యక్తిలో ఉండబడేటువంటి కుండలిని, సమష్టిలో ఉండబడేటువంటి కుండలిని, దానిని కలిగినటువంటి ప్రతి జీవి కూడా స్త్రీప్రాయుడే, ప్రకృతిలోని భాగమే. ప్రకృతి అంతా కూడా స్త్రీప్రాయం. పరమేశ్వరుడు పురుషుడు, ఆయన ఉత్కృష్టమైన పురుషుడు. కాబట్టి పరపురుషుణ్ణి సంగమించటానికి వెళ్ళేటువంటి ఒక రాజకులాంగన అనబడేటువంటి పద్ధతిలో ఆచార్యుల వారు, ఆభిజాత్యం గలటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు తమ యొక్క సాధనా విశేషం చేత అరవిందుణ్ణి ఆపోసన పట్టి రమణ మహర్షి యొక్క పరమగురుత్వాన్ని పొంది సాక్షాత్తు శివుడే తానైనాడా, తానే శివుడైనాడా అన్నటువంటి పరమ పూజ్యులైన శివానందమూర్తి గారి యొక్క అంతేవాసిత్వంతో పరిఢవిల్లి ఇతర తాత్వికవేత్తలైనటువంటి జిడ్డు కృష్ణమూర్తి దారి తప్పి రమణాశ్రమంలో చేరిన చలం లాంటి మహానుభావుల యొక్క సంపర్కంలో కూడా తమ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని దానిని వెలుగులు విరిజమ్మేలాగా చేసుకుని పాశ్చాత్య మానసిక శాస్త్రవేత్తల యొక్క, సాహితీ శాస్త్రవేత్తల యొక్క భావాలనన్నిటినీ కూడా స్వాయత్తం చేసుకుని దానిని దేశీ పద్ధతి లోపల, మన సాహిత్యానికి, మన జాతీయమైన పద్ధతి లోపల, మన ధర్మానికి తగ్గట్టుగా దాన్ని పోషించే పద్ధతిలో వారు రావటం, ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి వియోగ కావ్యమే. వియోగం అంటే ఎడబాటు. విశిష్టమైన యోగం, విశేషమైన యోగం కూడా వియోగమే. కాబట్టి ఇది వియోగ కావ్యం. కవులకు కవిత్వమే యోగము అనబడేటువంటి శ్లోకం ఇందులో చెప్పబడి ఉంది. ప్రారంభంలోనే రాశారు. వేరే రకమైనటువంటి కన్నులు మూసుకుని ధ్యానం చేయటం, ఆహారాదులను వదిలిపెట్టడం, శ్వాసాదులను కుంభింపజేయటం, ఇలాంటివి అవసరం లేదు. కవిత్వమే ఒక దివ్య యోగముగా, ఒరివిలోన మహాకవి యోగి వంటి వాడు, సకలమ్ము భావనా
అవధిగా చూస్తాడు అని చెప్పి మహానుభావులైన విశ్వనాథ వారు ఎట్లా చెప్పారో దాన్ని వారు ఆచరణాత్మకంగా చూపెట్టినటువంటి మహానుభావులు. ఆ యోగం ఏదైతే ఉందో రసయోగమును, బ్రహ్మానంద సహోదరమైన రసయోగమును, బ్రహ్మానందమైనటువంటి ఒక స్థితిని ఇంకా పరాకాష్ఠకు తీసుకువెళ్ళేటువంటి పద్ధతిలో వారు దానిని ప్రవచించటానికి ఈ కావ్యాన్ని రాశారు. ఇది కావ్య ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఉద్దేశంలో ఎవరి కోసం రాశారు, ఎవరి కోసం రాశారనే దగ్గర వారు సంయమనంతో రాసే ముందు మహానుభావులు అద్భుతమైనటువంటి ప్రౌఢమైనటువంటి ధారావాహికగా ప్రవహించేటువంటి సంస్కృత తెలుగు పద్యవృత్తాలు వ్రాసేటువంటి చేయి తిరిగినటువంటి మహాకవి వారు తల్లి ప్రేమతోటి తెలుగు పదాలతో ఈ సాధారణమైనటువంటి పద్ధతి లోపల ఈ కావ్యాన్ని రచించారు. వారికి నేను అంజలిస్తున్నాను. తెలుగు యొక్క పదములు ఏ విషయాన్నైనా చెప్పటానికి ఎంత బాగా ఉపయోగపడతాయి అనబడేటువంటిది మళ్ళొక్కసారి నాలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగింది. రెండవది, ఒక శాస్త్రాన్ని కావ్యంగా చేయటంలో ఇది నిజంగా శాస్త్రం అని కాదు, శాస్త్రప్రాయమైనటువంటిది, తాత్వికమైనటువంటిది. తాత్వికానికి కావ్యపు హంగులు అద్దటం లోపల వారు చూపినటువంటి కావ్యం ఎలా ఉండాలి, ఆనందంగా రసచందినిగా ఉండవలే. శాస్త్రం చెప్పేటప్పుడు అది లోపించినా ఇబ్బంది లేదు. కాబట్టి ఉభయ కవిగా రాజశేఖరుడు చెప్పాడు, కావ్యకవి శాస్త్రకవి ఉంటారు, ఉభయ కవి ఉంటారు. ఈ ఉభయ కవి శాస్త్ర విషయాలను కూడా చక్కగా గోరుముద్దలు తినిపించినట్లుగా తన యొక్క రసహృదయులైన పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం బొమ్మర పోతన వారిని, అటు పాలకుర్తి సోమనాథుడి వారిని పట్టుకుని వారు తమదైనటువంటి పద్ధతి లోపల చక్కనైనటువంటి తెలుగు పదాలు ఎక్కువగా ఉండేటట్టుగా, అవసరమైనప్పుడే దీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి భగవదావేశము, విషయావేశము, వ్యగ్రత ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే సమాస ఘటనం చేస్తూ అలతి అలతి పదాలతో తూచి తూచి వారన్నారు. శబ్దం ఏరటానికి నాకు ఓపిక లేదు అన్నారు. కానీ మహానుభావులకు ఆ ఓపిక భగవంతుడు కవీనాం పునరాజ్యానాం వాచం అర్ధోనుధావతి, ఆయన అలా ముందుకు పోతూ ఉంటే వెనక నుంచి పదాలు స్వామి మమ్మ ఉపయోగించుకోండి, ఇక్కడ మేము ఉంటాము అనే పద్ధతి లోపల ఒక ఋషి తుల్యమైనటువంటి రచయితకు ఉండబడేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది ఆవహించి చక్కనైనటువంటి పదముల యొక్క పొందికతోటి అది రావటం పాఠక జనుల యొక్క, తెలుగు వాళ్ళ యొక్క అదృష్టం. ఇకపోతే కావ్యంలోకి వెళితే ధర్మపత్ని తనను వీడిపోయినప్పటికీ లోకంలో ఉండబడేటువంటి సాధారణమైనటువంటి విచారం ఒక మూలకు ఉన్నప్పటికీ దానిని తాత్వికమైన దృక్పథంతో మరోవైపుకు మళ్లించుకొని లోకంలో ఉండబడేటువంటి సాధారణమైనటువంటి రుగ్మతలను, చివరి 4 ఖండికలు అలాంటివే. వ్యక్తి ఆ 4-5 ఖండికలు ఉన్నాయి చివర. ఆ 4-5 ఖండికల్లో కూడా వారు ఏం చెప్తారంటే వారి గురించి చెప్పుకున్నట్టు కాదవి, ఆత్మాశ్రయంగా చెప్పినప్పటికీ అది సాధారణీకరణంగా మనందరం అన్వయం చేసుకోవలసినటువంటి అంశాలు. ఎందుకోసం ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ కావ్యం చెప్పారు అనటానికి అక్కడ ఒక కొంతకాలం శైశవం బాల్యం ఏదో జిహ్వా చాపల్యం, అందుకోసమే కోరికల అరణ్యంలో చిక్కుకోవటం, కొంతకాలం జీవన పాథేయం చదువు, ఎన్ని కలలు ఎన్ని రంగులు ఎన్ని సుదూర సాఫల్యాలు, కొంతకాలం కామోత్కంఠత, కొంచెం వేడి తగిలితే పొంగి పొర్లే
బ్రతుకు పాలు, ఇలాంటి అంశాలన్నీ చెబుతూ లోకంలో బాల్యము తీరు గడిచిపోతుంది, యవ్వనము తీరు గడిచిపోతుంది, వార్ధక్యము తీరు గడిచిపోతుంది. ఆదిశంకరులు చెప్పినట్టుగా ఎన్ని దశల్లో కూడా ఎక్కడా మనం ఏమిటి అనబడేటువంటి ఒక ఆలోచనని, మనం ఏమిటి, మన యొక్క అస్తిత్వం ఏమిటి, మన అస్మితతోటి మనం ఈ సమాజంలో చేయబడేటువంటి కార్యం ఏమిటి, మంచి ఏమిటి, చెడేమిటి, అసుర ప్రవృత్తి ఏమిటి, దైవీ ప్రకృతి ఏమిటి అనబడేటువంటి అంశాన్ని ఆలోచించుకోవడానికి వీలుగా ఆ ఖండికలు మనకి ఉపయోగపడతాయి. నిరంతరం మనసులో లేమి భయపెట్టే మృత్యువు, కాటు వేసే జర రుజలు, ముసలితనము, రోగము అనబడేటువంటివి సిద్ధంగా వ్యాఘ్రీవ జర పరితర్జయంతి అని ఆ పెద్ద పులిలాగా ముసలితనం వచ్చి కూర్చుంటుందట మీద పడతాని గాని. అంటే ఇవి సాధారణమైన వ్యక్తి సాధారణమైన దశలే. ఈ దశలలో దేనిలో కూడా భగవత్ చింతన గాని, భగవత్ రతి కానీ, భగవత్ ఆర్తి కానీ లేకుండా జడప్రాయులుగా, పశుప్రాయులుగా బతికేటువంటి సమాజాన్ని చూసి తనపైన ఆపాదించుకుని చెప్పినటువంటి అంశం ఏమిటంటే, అయ్యా నీవెప్పుడైతే నాలో మేల్కొంటావో, నీవు మేల్కొన్న క్షణం వేణువు సవ్వడి అయి, అనంత జ్వాలా దీప్తి అయి, అభయప్రదాన లీలై, కాలసీమలను దాటిన కాలాతీత విభూతి అయి నన్ను నీవైపే నిలిపి ఉంచుతున్నది. భగవంతుణ్ణి ఎప్పుడైతే తలుచుకుంటామో ఆ ఘట్టములు ఏవైతే ఉన్నవో, అతనితో మనకు సంధానం ఎప్పుడు ఏర్పడిందో ఆ స్వామితో, అప్పటి నుంచి కూడా మనకు మృత్యు విరహితమైనటువంటి ఒక జీవితం ఏర్పడుతుంది. ఆ అంశాన్ని చెబుతున్నారు. త్రొక్కెయ్యవయ్య నాలోని అపస్మార పురుషుణ్ణి. దక్షిణామూర్తి యొక్క ఉపాసనలో మునిగి తేలినటువంటి శివానందమూర్తుల వారి యొక్క ప్రభావం వారి మీద ఉండటమే కాకుండా వారిలో సహజంగా ఉద్బుద్ధమైనటువంటి ఒక జ్ఞాన కృష్ణ ఏదైతే ఉందో, జ్ఞాన దిశగా వారు పొందిన పరిణతి ఏదైతే ఉందో, త్రొక్కెయ్యవయ్య నాలోని అపస్మార పురుషుణ్ణి, చీల్చెయ్యవయ్య ఇంద్రియాల మొసళ్లకు చిక్కుబడ్డ నా ఉనికిని, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ సంసారంలో ఉండబడేటువంటి ఈ నక్రములు, మొసళ్ళు, వీటి పట్టుకు నేను లొంగిపోవాల్సి వస్తుంది స్వామి, నన్ను రక్షించు ఈ బంధం నుంచి అని చెప్పినట్టుగా, నీ నరసింహాకృతి చూచినే వెరవ. ప్రహ్లాదుడు అంటాడు, స్వామి అందరూ భయపడుతున్నారు, నీ నరసింహాకృతిని చూచి నేను వెరవను, ఈ సంసారంలో ఉండబడేటువంటి ఘోరమైనటువంటి మొసళ్ళ కంటే నీ ఆకృతి నాకు ఎంతో భద్రంగా కనిపిస్తూ ఉంది అని స్వామిని వేడుకుంటున్నట్టుగా, తరిచి చూడు మధించు ఎక్కడో వెన్నలాంటి ఆకాంక్ష ఉంటుంది ఎవడిలోనైనా అన్నమాట. నవనీత సదృశమైనటువంటి హృదయ మృదుత్వం, ఆర్ద్రత, ఆర్తి బయటపడకుండా ఎక్కడో ఉంటుంది. ఆ దాన్ని నీవు బయటికి తీయాలంటే అపస్మార పురుషుణ్ణి తొక్కివేసి నీ చేతిలోని వీణ ఏ సృష్ట్యర్థ నాదాన్ని వినిపించేను. ఒక తన్మయత్వంతో మునకలు వేస్తూ ఉన్న ఒకడిని నేను అనుసంధించుకొని నన్ను ప్రతి జీవకణంలో నిన్ను స్మరణతోడనే నా ప్రాణకణాలన్నీ తేజోమయాలవుతున్నాయి. చూడండి, శరీరంలోని సాధారణమైనటువంటి జడప్రాయంగా ఉంటే శరీరం అంతా మృణమయంగా అనుకుంటాం. భగవత్ ప్రవేశం ఎప్పుడైతే జరుగుతుందో, భగవత్ అనుసంధానం ఎప్పుడైతే జరుగుతుందో, భగవంతునికి ఎదురుగా వెళ్ళాలి అనబడేటువంటి అరవిందులు చెప్పిన అభీప్స ఏదైతే ఉందో, ఆ అభీప్స గనక మనిషిలో ఉద్బుద్ధమైతే తాను భగవంతుని యొక్క నామస్పర్శతో, ఆలోచన స్పర్శతో, విచారధారతో తన కణకణాన్ని కూడా విద్యుద్వంతంగా చేసుకుంటాడు, చైతన్యవంతంగా చేసుకుంటాడు. శృంగార పాదుక నా నుదుట నీవు దాన్ని నిలుపు వెలుబాటలుగా పొంగిరాని చెరువులై, ఏరులై, నదులై, ఒక అపారమైనటువంటి జలరాశి ఎట్లా వస్తుందో చైతన్య ప్రవాహం నాలోకి రానివ్వు అని వేడుకునేటువంటి పద్ధతిలో ఒక దశ లోపల కాలము, కర్మము, ఆయువు తరుముతుంటే గానుగెద్దులా పరిక్రమిస్తున్నాను. ఇది ప్రతి వాళ్ళం కూడా ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఎవరికి వాళ్లకు తెలిసేటువంటి అంశమే. మనం యాంత్రికంగా ఒక గానుగకు కట్టినటువంటి పశువులాగా మనం తిరుగుతున్నాం, కానీ దేనికంటే విచక్షణాయుతంగా బ్రతుకుతున్నామా అని అడుగుతున్నారు. గానుగలో సిద్ధమైన నూనె నీ తలపై గంగ అవుతుందా?
మిగిలిపోయిన తెలక పిండి నీ మేన విభూతి అవుతుందా. ఇక్కడ ఎంత చక్కనైనటువంటి తెలుగు మాటలతోటి నూనె తీసినాం, అది భగవంతుడికి చెందేటట్టుగా ఉందా, అది భగవద్ భావనకి ఏదైనా సమీకరణం చేసేటట్టుగా ఉందా, నీ మేన విభూతి అవుతుందా, నీకు అలంకారంగా భాషిస్తుందా అది ఆ ఫలితం. ఓయి కాలాంతకా సంబోధనలలో కూడా తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఒక కాకువు అందులో ధ్వనిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం చమత్కారంగా మాట్లాడుకుంటూ కాలాంతక సాధారణమైన వాడు కాదు అని చెప్పినట్టు, ఓ ఈ కాలాంతక నిజంగా ఆయన కాలాంతకుడే. కాలము ఆయనకు ఆభరణము మాత్రమే. కాలం అంటే పాము కదా. కాలము ఆయనకు ఆభరణం మాత్రమే. అవసరమైతే తీసి పక్కకు వేస్తాడన్నమాట. కాలం లేకుండా వెలిగేటువంటి ఒక అగ్ని స్తంభము పరమశివుడు. పరమశివుడే కాదు, భగవంతుడెవ్వడైనా కూడా ఆ రకమైనటువంటి చైతన్య జ్వాలగా వెలిగిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి చైతన్య శిఖరంగానే ఉంటాడు. నిరంతరం తల్లి గర్భంలో నుంచి మృత్యువు దాకా నిరంతరం కాలగంధిల స్నానం చేస్తూ ఎప్పుడు తోసివేస్తావో ఒడ్డున పడతానో తీరకాననంలో ఎన్నో పురాభవ స్మృతుల కువకువలు. ఇవి జననం మరణం ఉండబడేటువంటి ఒకానొక ఈ తీరం, ఆ తీరం, ఏ తీరం జనన మరణాల తీరం ఇది చక్రంగా ఉంటే, అసలు ఈ జననం మరణం అనబడేటువంటి దాని నుంచి అవతలి తీరం స్వయం తీర్త్వా పరాం తారయతి అని విజ్ఞుడైనటువంటి వ్యక్తి చేయవలసింది గానుగెద్దులా జీవించటం కాదు, సంసారం అనేటువంటి ఈ సముద్రాన్ని తరించవలే, అవతలి తీరానికి చేరవలే, దానికై భగవంతుణ్ణి ప్రార్థించవలే అనబడేటువంటి సందేశం ఏదైతే ఉందో దానిని కావ్య ప్రయోజనంగా తమ గురించి మాత్రమే చెప్పుకోలే, సాధారణీకరణంగా మనం దాన్ని స్వీకరించుకున్నట్లయితే వ్యక్తిలో ఈ రకమైనటువంటి ఆలోచనాధార జాగృతం కావాలి అనేటువంటి పద్ధతిలోనే వారు ఈ కావ్య రచనకు ఉపక్రమించారు. ప్రారంభంలో వెళితే అసలు ఎత్తుగడ ముగింపు రెండూ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఇంత దూరాన ఉన్న నిన్ను ఎంతగా పొందగా పూల వంతెనలు కట్టి సాగి వస్తున్నాను, మన నడుమ ఎంత దూరము. ఈ ఎత్తుగడలో పరిమాణవాచకమైనటువంటి పదాన్ని ఆకాశమంత అర్థం వచ్చేటట్టుగా ఎంత ఇంత ఎంత అంటే ఇంత ఇంతింతై ఒకటింతై పోతన గారు మనకు భిక్ష పెట్టారు. అవ్యయుడైన వాడికి ఏ రకమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఒక విశేషణం తద్గుణ భాసిత్వంతో ఉండేటట్టుగా ఇంత అంటే ఎంత అంటే ఎంతైనా కావచ్చు. ఇంత దూరాన ఉన్న నిన్ను ఎంతగా పొందగా పూల వంతెనలు కట్టి సాగి వస్తున్నాను. ఎంత సుకుమారమైనటువంటి భావ ప్రకటన. పూల వంతెనలు లౌకికార్థంలో తీసుకుంటే ఏడుమల్లెలెత్తు అందగత్తె అంటారు పల్లెటూర్లలో. ఎంత లావణ్యవతి అంటే ఆ వంతెన కట్టి వంతెన మీద నడిచి వెళ్ళాలి కదా, అవి పువ్వులు కదా. ఆ సౌకుమార్యం ఈ తల్లిదన్నమాట. ఈ అభిసారిక ఎవరైతే ఉన్నారో పువ్వుల మీద నడిచి వెళ్ళగలిగినటువంటి సౌకుమార్యవతి. ఇది సాధారణమైనటువంటి అర్థమైతే ఆయన కట్టిన పూల వంతెన ఏమిటి అనంటే ఆవిడ కట్టదలుచుకున్నటువంటి పూల వంతెన ఈ షట్చక్రముల రూపంలో భాసిస్తున్నటువంటి పద్మముల వంతెనే. తన ప్రియుణ్ణి చేరుకోవటానికి వెళ్ళవలసినటువంటిది ఈ వంతెన మీదుగానే వెళ్ళవలే. ఇది ఆధ్యాత్మికమైన తాత్వికమైనటువంటి మార్మికమైనటువంటి సాధారణంగా మన పెద్దలందరికీ ఈ అంశం తెలియనిది కాదు కాబట్టి
దాని గురించి ఎక్కువగా వివరించడం అనేటువంటిది తీసుకున్నట్లయితే మనకు ఉండబడేటువంటి సమయం అంతా దానికే పోతుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, మధ్యలో తాలు చక్రం, ఆజ్ఞ, అటు నుంచో 9 చక్రాలు, చివరికి ద్వాదశారం, సహస్రారం. సంఖ్యాభేదం ఉన్నప్పటికీ ప్రధానంగా అంగీకరింపబడ్డవి 6 చక్రాలు, తరువాత 1 సహస్రారం. ఇతరేతర సందర్భాలలో శరీరం అంతా కూడా భగవత్ ఆవేశితమయ్యేటువంటి సందర్భంలో ఇతరేతర చక్రములు కూడా ప్రసక్తిలోకి వస్తాయి. ఇక్కడ చక్రములు అంటే భౌతికంగా కనపడేవి కావు. సూక్ష్మ శరీరంలో కేంద్రీకృతమైన మనిషికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎట్లాగైతే ఉంటాయో, దానిలో ఒక మహానుభావుడు యోగి ఏం చెప్పాడంటే, మనం రోడ్డు మీద వెళుతుంటే లైట్ పడితే రేడియం మెరుస్తూ ఉంటుంది. కుండలిని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సాధకుడికి వాటి యొక్క ప్రకాశం కనపడుతుంది. గొడుగు విప్పినప్పుడు ఎట్లాగైతే అన్ని పుల్లలు కూడా వెలిసి గొడుగును చక్కగా విప్పారుస్తాయో, కుండలిని ఉత్థాపన జరిగినప్పుడు, ఆ శక్తి ఉత్థాపన జరిగినప్పుడు అవి వికసించి కనపడుతూ ఉంటాయి అనేటువంటిది. ఇవి భావనామాత్రగమ్యములు, దృఢమైనటువంటి భావనతో, యౌగికమైనటువంటి ప్రక్రియతో చేసేటువంటి భావన. ఎడమ కుడి ముక్కుల నుంచి, ఇడాపింగళ అనబడేటువంటి నాడుల నుంచి, మూలాధారంలో ఉండబడేటువంటి కందంలోని సుషుమ్నా నాడిలోని రంధ్రంలోకి, మన మూలాధారంలో 3.5 చుట్లు చుట్టుకొని ఉన్నటువంటి కుండలిని శక్తి నిద్రిస్తున్నటువంటి దాన్ని, లింగాన్ని చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి దాన్ని, ఆ శక్తిని, ఆ జగన్మాతను, ఆ కుండలిని సాధకుడు తల్లి నాకు తరణోపాయం చూపెట్టు అని ప్రార్థిస్తూ భక్తితో, యోగంతో, జ్ఞానంతో, గురువు యొక్క మార్గదర్శనంలో చేసేటువంటి యోగ సాధనలో కుండలిని ఉత్థాపన అవుతుంది. ఇది యోగ శాస్త్ర పరంగా. మనము చెంచాతో తిన్నా నోట్లోకే వెళుతుంది, చేతితో తిన్నా నోట్లోకే వెళుతుంది, అమ్మ పెట్టినా నోట్లోకే వెళుతుంది. భక్తి, జ్ఞాన, కర్మయోగములలో ప్రపత్తితో కూడినటువంటి జీవనంతో, భాగవత సేవతో కూడా మనం ఈ కుండలిని ఉత్థాపన మనకు తెలియకుండానే జరుగుతుంది. దేనిలోనైనా సరే పరాకాష్ఠలో గనుక వెళ్ళినట్లయితే దానంతట అదే జాగృతమైతుంది, దానంతట అదే చక్కనైనటువంటి కుండలిని శక్తి ఉత్థాపన చెంది అది చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దీని ద్వారా జరుగుతుంది అని. ఇక్కడ స్వామిని కలవటానికి పూలవంతెన కట్టినాను అని చెబుతూ ఉంది. ఆర్తిలో గొంతులో నుంచి ఒలకిన నుడుల మందహాసం రూపొందించేందుకు ఆకు మీద గీసిన, రేకు మీద చెక్కిన, కాగితం మీద కదిలిన కాలం ఒత్తిడికి తొలగిపోయేదే కాని వేరు కాదు అంట. సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి అక్షరం కాదిది, లౌకికమైనటువంటి ధ్వని కాదిది. ఇది నాదం, ఇది అవినాశి అయినటువంటి అక్షరం. సాధారణమైనటువంటి దాన్ని కూడా అక్షరం అనే పిలుస్తాం. ఈ సాధారణమైనది కాదు, అవినాశి అయినది అని చెబుతూ, ఎప్పుడో ఒక కలలో అన్నావు ఆ క్షణంలో కలుసుకుందామని. ఇద్దరికి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం సాధారణంగా యోగులందరికీ కలలోనే జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి అంశాలన్నీ మనకి తెలుగు కవులందరికీ మహానుభావులందరూ ప్రత్యక్షమై చెప్పింది కలలోనే. అది ఒక స్వప్నావస్థ అనబడేటువంటిది. జాగ్రత్త నుంచి లోనికి వెళ్ళినప్పుడు సాధకుడు చిత్తశుద్ధితో ఉన్నప్పుడు జరిగేటువంటి స్వప్నానుభవం దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో ఒక కలలో అన్నావు ఆ క్షణంలో కలుసుకుందామని, ఆ క్షణం ఎంతగా దగ్గరిలినా నీవు అందరావటం లేదు. కదలని పర్వతం మీద వెలుగువై, గుండెలో పగులువై, పగులులో మొలిచిన రావి మొలకవై, దుఃఖ బంధంతో పొలిచిన తావివై, నుదుట మొలిచిన తాత్తీయ నేత్రమై, స్వర్ణమాత్ర ధ్రువ కరుణ శిఖర సంభవ దూరమేది. ఖండికను మొదలు పెట్టడం ముగించటంలో అద్భుతమైనటువంటి శిల్పంతో
కదలని పర్వతం మీద స్థాణువు. స్థాణువు అంటే ఎప్పుడు మారకుండా ఉండేవాడు అనే అర్థం కూడా. ఏ వికారములు లేనటువంటి వాడు స్థిరమైన వాడు అని కూడా. దుఃఖబంధంతో మన గుండెలో ఏర్పడినటువంటి చీలికలో మొలిచినటువంటి రావి మొలకలాగా ప్రాకృతికమైనటువంటి సృష్టి ప్రారంభంలో కరుడుగట్టినటువంటి శిలల్లో కూడా మనం అనుకుంటాం ఇక లేదు, ఇందులో ఏ రకమైనటువంటి తేమ లేదు, ఏ రకమైనటువంటి ఉద్భవం జరగదు, ఉత్పత్తి జరగదు అనుకుంటే మనల్ని పరిహసిస్తూ దాంట్లో నుంచి చిన్న మొలక బయటకు వస్తుంది. భారతీయ సంస్కృతి, అరవిందుల వారు భారతీయ సంస్కృతికి దూరంగా ఉండాలని విదేశాలకు పంపిస్తే ఆయన దాన్ని సంపన్నం చేసుకొని వచ్చినారు. ఇక్కడ ఉండబడేటువంటి స్థితిలో కార్యరంగంలోకి దుంకి యోగ రంగంలోకి వెళ్ళిపోయారు. సంకల్ప బలంతో ఈ దేశాన్ని స్వతంత్రం చేసేటువంటి ఒక సంకల్ప బలాన్ని, ఒక మహాకార్యానికి మనస్సులో సంకల్పించేసి అది ఎట్లాగో జరుగుతుందనేటువంటి దాంతో ప్రపంచానికి ఒక నూతనమైనటువంటి యోగాన్ని, పూర్ణయోగాన్ని అందించడానికి యోగిగా వెళ్ళినటువంటి మహానుభావుడు మహాయోగి అరవిందులు. ఎవరైనా సరే, స్వామివారు చెప్పారు, సుప్రసన్న స్వామివారు, మనం అందరం కలిసి కాస్త భగవంతుణ్ణి ప్రార్థిద్దాం, అందరం కలిస్తేనైనా ఆ భగవానుడు దయ చూస్తాడో ఏమో. ఇది సాధనా రహస్యం. ఇది ఆధ్యాత్మిక బృందాన్ని తయారు చేసేటువంటి యోగి పొంగవులు సంకల్పించే సంకల్పం. ధియో యో నః ప్రచోదయాత్ అంటాం. గాయత్రి ఉపాసన చేసేటప్పుడు మా యొక్క బుద్ధులను ఎవరైతే ప్రకాశింపజేస్తారో వారికి నమస్కారము అని చెబుతాం. సామూహికమైనటువంటి ధ్యాన ప్రశస్తి ఏదైతే ఉందో, గోదామ్మ చేసినది అదే. అందరినీ నిద్రపోతుండేటువంటి వ్యక్తులందరినీ పిలిచి భగవత్ సేవ కైంకర్యానికి తీసుకువెళ్ళటం. తీర్ణుడైన వాడు ఇతరులను తరింప చెయ్యాలి అనబడేటువంటి భావంతో ఉండబడేది. కాబట్టి ఈ ఆర్తి అందరికీ రావాలి అనబడే భావంతో చెప్పినటువంటిది. ఈ కావ్యం లోపల ఇలాగా మనకు ఆయన దూరంగా ఉన్నాడు, ఆయన దగ్గరగా ఉన్నాడు అనబడేటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఉపనిషత్ భావన ఇది. అంతికములో ఉన్నటువంటి వాడు భగవంతుడే, దూరంగా ఉండబడేవాడు కూడా భగవంతుడే. ఆయన మనం స్మరిస్తే మన దగ్గర ఉంటాడు. ఆయన ఎట్లాంటి వాడు? స్మరణ మాత్ర ధ్రువ, స్థిరంగా ఉండిపోతాడు స్మరిస్తే. కరుణ శిఖర, దయా శిఖరం లాంటి వాడు. ఇవి భగవంతుని యొక్క అనంతమైనటువంటి గుణ ప్రశస్త్యాన్ని చెప్పేటువంటి లక్షణాలు. ఆ భగవంతుడు మనం స్మరించినట్లయితే మనకు చేరువలో ఉంటాడు. నమో నేదిష్ఠాయ ప్రియదవదవిష్ఠాయ చ నమో మహిమని చెప్పింది. నీవు దగ్గరి వాడివి, నీవు దూరం వాడివి కూడా. అప్రమేయుడివి, ప్రమేయం కొలతలు లేని వాడివి, దూరం దగ్గర లేదు. అణువువు, మహత్తువు, ఇలాంటి పరిమాణాలు నీకు లేనటువంటివి అని ఆ అంశాన్ని ఇలాంటి ఉపనిషత్ సూక్తులు ఈ కావ్యం నిండా కూడా సందర్భానుసారంగా పరుచుకుంటూ వస్తున్నాయి. మనకొక అనంతకృష్ణ గారు ఎంత సమయం ఉంది? రామ్మూర్తి గారు చదువుతారు సమయం. మీకు ఎంత సమయం కావాలి? నాకు ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను సార్. రెండో భాగం కూడా తీసుకుందాం సార్. ఓకే, ముగిస్తాను. రెండో భాగం కూడా తీసుకుందాం మళ్ళీ ఇంకో రోజు. ఓకే. అంటే మీరు త్వరగా ముగించకూడదు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను నేను. ఏమండి? మీరు త్వరగా ముగించకూడదు అనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ రెండో భాగంగా మళ్ళీ ఇంకో రోజు కూడా విందాము అంటున్నాను. ఓకే ఓకే ఓకే. అంటే కేవలం ప్రాతిపదిక మాత్రమే మనం చెప్పుకున్నాం ఇవాళ. గురు కృప ఎట్లా ఉంటుందో దాని గురించి కూడా వారు, స్వామి నా చిటిక వేణులను పట్టుకొని నడిపిస్తున్నావు అన్నారు పూజ్యులైన శివానంద గారితో. ఆ గురుకృప అనబడేటువంటిది గురువు శివుడు అనే అంశాన్ని చెబుతూ
మనకి వేదవాంగ్మయంలో తరణం, తరణోపాయం, తరణం చెందించేవాడు అనబడేటువంటి ప్రతీకలు. తరణం అంటే దాటటం, తరణోపాయం దాటడానికి కావలసిన సాధనం, ఎవరైతే దాటిస్తున్నాడో వాడు. కాంకళా విలాసంలో ఒక అద్భుతమైనటువంటి అంశం చెప్పినారు. ఎవరు మనల్ని దాటించేటువంటి వ్యక్తి అంటే, మనల్ని దాటించేటువంటి చింతలు అనబడేటువంటి అలలు ఉండబడేటువంటి సముద్రంలో, సంసారంలో సాధన, ఉపదేశము అనబడేటువంటి చక్కనైన మార్గాన్ని చూపెడుతూ మనల్ని ఆ పడవలో కూర్చోబెట్టి అవతలికి తీసుకుని వెళ్ళేటువంటి వాడెవరు అంటే నమ శ్రీనాథమూర్తయే అంటాడు. గురుమూర్తి అయినటువంటి ఆ శ్రీనాథుడే. స్వామి ఏం చెప్పారంటే, నా ఆధ్యాత్మిక కేంద్ర బిందువైనటువంటి కృష్ణుడు, ఆయనను ఆవిష్టైనటువంటి లలితామహాదేవియే నన్ను తరింపచేసేటువంటి తల్లి అన్నాడు. ఆ గురుమూర్తికి నమస్కారం చేస్తూ తరణోపాయాన్ని తాము పొందుతున్నట్టుగా చివరికి ఆ వియోగం ఇంకా మధురమైన వియోగంగా మిగిలిపోయేటట్టుగానే కావ్యం ముగిసింది. దీని గురించి కృష్ణమూర్తి గారు చెప్పినట్లుగా మరోసారి ముచ్చట పెట్టుకుందాం. భద్రం గణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా నమస్కారం. నమో నమః. ఈరోజు మీరు ఇంతకుముందు అన్నది కూడా కరెక్ట్గా వారు అదే చెప్పారు. సుప్రసన్న గారు మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నప్పుడు నా చేతి వేలు పట్టుకొని నడిపించారు శివానందమూర్తి గారు ఈ కావ్యానికి ముందు అని చెప్పేసి, ఈ శివాభిసారిక మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే వారు చెప్పినటువంటి కామెంట్ అది. ప్రతి క్షణం వారు ఎన్నిసార్లు చెప్తారు దాన్ని, ఆయన శివానందమూర్తి గారి గురించి వారి చాలా చక్కగా. మాకు ఇంకొక అదృష్టం కృష్ణమూర్తి గారి రిక్వెస్ట్ వల్ల మీరు ఇంకొకసారి కూడా మాట్లాడే అవకాశం మాకు వచ్చింది. దానికి కూడా ధన్యవాదం, సంతోషం. సార్ గిరిజామనోహర్ గారు, ఒక కొత్త లోకంలోకి వెళ్ళాం. అంటే సుప్రసన్న గారి హృదయంలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యానికి మిత్రుడు వెంకటేశ్వర్లు గారు మంచి దారి చూపించారు. ఇంకా దారిలో వెళ్ళాలి కాబట్టి మా కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఇంకా ముందు ముందు దానికి సంబంధించి చూడ్డానికి చిన్న కావ్యమే, కానీ దాని ఆంతరమైనటువంటి విషయాలను పట్టుకోవాలంటే ఎన్ని రకాలైనటువంటి కోణాల్లో నుంచి ఆలోచించాలో. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చాలా గ్రంథాల్లో నుంచి కొన్ని ఆకరాలను చూపిస్తూ వచ్చారు, కొన్ని ఉద్ధరణలు చేశారు, కొన్ని శ్లోకాలు చెప్తూ దాని మూలాల దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ దాన్ని పట్టుకుని మనం బయటికి వచ్చి ఇంకా అందులో ఉన్నటువంటి అనేక విశేషాలను తెలుసుకునే అవకాశం మళ్ళీ కలిగిస్తారని ఆశిస్తూ, ఇంకెవరైనా పెద్దలు ఉంటే ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా స్పందిస్తే బాగు. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. వారణాసి వారికి వందనాలు. నమో నమః. విషయము ప్రౌఢంగా ఉన్నది, ప్రసంగము ప్రౌఢంగానే ఉన్నది. చాలా చక్కగా ఉంది సార్. హృదయం పైన ఒక బలమైన ముద్ర వేసేట్టుకు సాగింది మీ ఉపన్యాసం. దీని యొక్క పూలన్నీ కూడా ఇంకా ముందు ముందు తదుపరి ఉపన్యాసంలో దీని వికాసం అంతా ఇంకా మేము చూస్తాం, ఆ పరిమళాన్ని ఇంకా ఘ్రాణిస్తాం. నమస్కారం మీకు. నమో నమః. కృష్ణమూర్తి గారు నమస్కారం. కృష్ణస్తుతి. ఒక్క నిమిషం. చక్కగా సాగింది ఈ కార్యక్రమం. ఇప్పుడు అంటే సుప్రసన్న గారి ఏ కావ్యం తీసుకొని మనం దాన్ని విశ్లేషించుకున్నా అదేదో ఒక్కో రోజు ఒక గంట ఒక ఉపన్యాసంతో ముగించేటువంటిది కాదు. మనం వేద సూక్త స్వరూపం కూడా 2 సార్లు చేసుకున్నాం, ఇంకో 2 సార్లు, ఇంకో 4 సార్లు, 8 సార్లు చేసుకుంటాం. ఇంకా ముందు కాలమే నిర్ణయిస్తుంది. అట్లాగే శివాభిసారిక కూడా ఇంకా ముందు కాలంలో అది ఒక ఉపన్యాసంతో ముగించకుండా, ఎందుకంటే విషయం చాలా, ఇప్పుడు ప్రభాకర్ గారు అన్నట్టుగా విషయం చాలా గొప్పనైనటువంటిది, చెప్పే విధానం కూడా అంతకంటే గొప్పగా ఉంది. కాబట్టి దయచేసి వారణాసి వారిని వేడుకునేది ఏమిటంటే ఈ సిరీస్ ఇంకొక 1, 2, 3 ఎన్ని మీరైతే అది మా పెద్ద ఆయన గణమరాజు గారు నిర్ణయిస్తారు, ఆ ప్రకారంగా ముందు కూడా సాగించాలనేటువంటిది మా ఆకాంక్ష.
ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ కృష్ణ ఒక్క మాట చెప్తా చెప్పండి అయ్యా. ఈ పరమ పవిత్రమైనటువంటి వేదిక మీద పూజ్యులైనటువంటి ఆచార్యుల వారి యొక్క ఒకనొక అతి తాజా కావ్యం మీద కొద్దిసేపు ఏదో, ఎందుకంటే పంతులకి ఎంతసేపు మాట్లాడినా కొద్దిసేపే అనిపిస్తుంటుంది. లాయర్ గారి లాగా ఖచ్చితమైనటువంటి సమయపాలన చేసేటువంటి స్తోమత మనకి లేదు, నాకు లేదు. ఆ పద్ధతిలో ఈ వేదిక మించి ఈ 4 మాటలు వినిపించే చక్కటి అవకాశం కల్పించినటువంటి గిరిజా మనోహర్ గారికి, కృష్ణమూర్తి గారికి, రామ్మూర్తి గారికి, ఓపిక్గా సబ్జెక్టు అట్లాంటిదే, దాన్ని అట్లాగే చెప్పటం బాగా అనిపించింది. ఇంకా కాస్త సరళంగా చేసుకుంటే బాగా ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది. మళ్ళీ అవసరం లేదు సార్, మీ సహజ పద్ధతిలోనే వెళ్ళండి. నమో సరళం కావాలని మేము అనుకుంటున్నాం సార్, నాలాంటి వాడికి మాత్రం కావాలి. క్షమించండి మాట అంటున్నందుకు. శివాభిసారిక గురించి మాకు ఒక చక్కటి జ్ఞాపకం, పెద్ద నాస్టాలజీ ఏమిటంటే, కీర్తిశేషుడు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు శివాభిసారిక విడుదలైన తర్వాత మొట్టమొదటిసారి మాకు హనుమకొండలో బోధన విజ్ఞాన పీఠంలో ఈ కావ్యం గురించినటువంటి పుస్తక సమీక్ష చేసినారు. దురదృష్టానికి అది ఆ రోజు వారికి వరంగల్లో చివరి సమావేశం, రాళ్లబండి వారికి అది చివరి సమావేశం. చాలా చక్కగా ఆ రోజు నిజానికి ఇంకో వార్త కూడా రావాల్సినటువంటి చిన్నవీరభద్రగౌడ గారు రావాల్సి ఉండేది, రాలేదు. రాళ్లబండి వారు ఒక్కరే దాదాపు 2 గంటలు మాట్లాడినారు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మళ్ళీ శివాభిషేకం గురించి ఈ రోజు వింటున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కృష్ణతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కలడేని కనిపించడేమని, కలడేని కనిపించడేమని మహాగర్వాన సర్వజ్ఞతాబిలముందూరు మనుష్యమూషక మనోవిజ్ఞానమే పాటి గోకుల ధూళీకనకోణల లేశమగునొక్కో వీని రక్షింపగాతలమే బ్రహ్మకునైన జ్ఞానలవమేదన్ గోపికా వల్లభా. నమస్కారం. స్వస్తి.